జై తెలంగాణ అందరికీ నమస్కారం. తెలంగాణ రాష్ట్రంలో పాలనను గాలి కొదిలేసినట్టు గుంపుమేస్త్రి గాలి తిరుగులు తిరుగుతూ ఉన్నాడు. గాలి తిరుగులు తిరుగుకుంటా గత్తరు చేసుకుంటా అక్కడ పోయి నిలుగుతూ ఉన్నాడు. తెలంగాణ పరువు తీయడానికే. తెలంగాణలో గతంలోనట ఒక ట్రంప్ పాలన ఉండేనట. ఇప్పుడు ఈ మొగోడు వచ్చి పీకి పొడిచిండట. ఈయన గతంలో ట్రంప్ పాలన ఉండే, నువ్వు వచ్చి పీకిందేదో అది కాదు కూడా చెప్పరా సమాధానం. నువ్వు వచ్చిన కాంచి ఏదో రాష్ట్రంలో ఏదో పెద్దపీటతో వచ్చినట్టు అయింది. పెద్దపీటతో తాటే సేమ్ నువ్వు కూడా పెద్దపీటలకు వచ్చినావు తెలంగాణలో. వచ్చి రాష్ట్రాన్ని బర్బాద్ చేస్తున్నావు, రాష్ట్రం పరువు మంటలు కలుపుతా ఉన్నావు. నీ గాలి తిరుగులు ఏవైతే తిరుగుతున్నావో ఢిల్లీకి హైదరాబాద్ ఇప్పటికీ 55 సార్లు పోయొచ్చినావు. కానీ తెలంగాణలో ఉన్నటువంటి 33 జిల్లాల్లో జిల్లాకు ఒకసారి పోయినవని ముఖం పెట్టుకొని ఏ రైతు దగ్గరికన్నా పోయి మరి నేను బోర్డు సోదు హామీలు ఇచ్చి పుట్టడబద్దాల పునాదుల మీద ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన మాట వాస్తవమే. మరి నాకు చేతనైతే లేదు, ఏం చేద్దామని చెప్పేసి ఎప్పుడు ప్రజలతో మాట్లాడినావు నేరుగా. నీ గాలి తిరుగులు తిరుగుకుంటా గాలి మాటలు మాట్లాడుకుంటా గుంపు మేస్త్రిని కొంచెమైనా సిగ్గుండాలే. ఏ రకంగా పోయి నువ్వు పక్క రాష్ట్రాల్లో పోయి ఇక్కడ ట్రంప్ ఉండే అని చెప్పి మాట్లాడుతున్నావు. నీకు బాధ్యత అప్పచెప్పింది ఏంటి? అత్యంత గురుతరమైనటువంటి బాధ్యత తెలంగాణలో నీకు అప్పచెప్పినారు. రాష్ట్రంలో నువ్వు 420 హామీలు అమల్లో చేస్తానని చెప్పేసి అధికారంలోకి వచ్చినావు. నువ్వు ఇచ్చిన హామీలు ఎన్ని నెరవేరినాయి, ఎన్నిక అటకెక్కినాయి? ఎంతమంది రైతులు, ఎంతమంది ప్రజలు, ఎంతమంది మధ్యతరగతి బీద ప్రజలు రోడ్లపైకి వచ్చేసి అర్థనాదాలు పెడతా ఉన్నారు. ఉద్యోగాలు అన్నావు. మీ అందరికి ఉద్యోగాలు వచ్చినాయి తప్ప నిరుద్యోగులకు ఏమైనా వీక్ ఇచ్చినావా? ఇవాళ నువ్వు ఓయిపోయే ముఖమేననేది, కేయుకుపోయే ముఖమేననేది ఇవాళ అక్కడ పోయి నీలుగుతా ఉన్నా, నేను ఇది చేస్తా అది చేస్తా అని. మళ్ళీ సిగ్గు లేకుండా ఏం చెప్తా ఉన్నావు? నేను ఓతనే చెప్పులు ఎత్తుకపోయడం లేక చూస్తాను, నేను ఓతనే దొంగను చూసినట్టు చూస్తాను, నేను ఓతనే తలుపులు వేసుకుంటాను. అంటే వాస్తవంగా వాళ్ళు వేసుకునేది కరెక్ట్, దొంగమనే వేసుకుంటున్నారు. నువ్వు దొంగ కాబట్టి తలుపులు వేసుకోకపోతే ఇంకేం వేసుకుంటారు? దాన్ని ఏదో పెద్ద గొప్పగా చెప్పుకుంటే పాపం గడుపుకుందామని చూస్తున్నావు. ఇప్పటికీ గత పాలకుల పేరు తలుచుకొని బతుకుదామని చూస్తున్న సోయి ఏదైతే ఉన్నదో నువ్వు ఇచ్చిన హామీల పైన ఉండదు. నువ్వు తుపాకి రావని కూడా తండ్రి, తుపాకి రావడన్న వాడి మాటలతో మెప్పించి నాలుగు వాని పుట్టాల నింపుడు అంతకంటే హీనం. నువ్వు తుపాకి రామని పేరు నీకు పెట్టా కూడా తుపాకి రామని కూడా నారాజయ్యే పరిస్థితి ఉన్నది. దేనికి పనికి రానటువంటి ముఖ్యమంత్రి ఎవడ ఉన్నాడా భారతదేశంలో కాదు ప్రపంచంలో అంటే నీ పేరే నెంబర్ 1 వస్తుంది. నువ్వు వడ్డాన్ని తిట్లు భారతదేశంలో కాదు ప్రపంచంలో ఏ పాలకుడు కూడా వాళ్ళు అన్ని తిట్లు పడతా ఉన్నావు. అయినా సిగ్గు లేకుండా పోయి ట్రంప్ ఉండే అని చెప్పేసి నీతి మాటలు మాట్లాడుకుంటూ రాష్ట్రం పరిగణకు తీస్తున్నావు. చేతగానే ఉండే నీ గాలి తిరుగుడు కూడా అనేది ప్రజలందరికీ అర్థమైంది. నువ్వు గాలి కానివని ప్రజలందరికీ అర్థమైంది. ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకొని పాలన చేయి. నువ్వు చేతనైతే నీకు పాలన చేత కాకపోతే తట్టబుట్ట తట్టుకొని ముక్కు రాసి పీకుని మొత్తం పోయి ఢిల్లీలో సంసారం చేసుకోపోయి నీ ఢిల్లీకి కప్పం కట్టడానికే నీ బతుకంతా సరిపోతుంది. నీ గాలి తిరుగులు ఇప్పటికి 54 సార్లు 50 సార్లు పోయినావు ఢిల్లీకి. ఏం మీకినావు? ఏం పట్టుకొచ్చినావు? నేను మోడీ నేను బాయ్ అన్నావు. బాయ్ ఏం మీకు ఇచ్చిండు? నువ్వేం పట్టుకొచ్చినావు? వీటికి సమాధానం చెప్పుడు చేతగాక నోటికి వచ్చింది మొదలెట్టుకొని వస్తే ప్రజలు నిన్ను క్షమించరు కాక క్షమించరని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నావు.